నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానొల్లా చలో పాండ్రి ఇలా పొదగాలటి నుంచి ఇయలటి దాకా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయి ఏం కథ అని ఓ మల్క అరుసుకొని వద్దాం అరుసుకొని వచ్చే ముందుగాల లైక్ చేయండి షేర్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జర పక్కా తెలంగాణ యాస తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నించే గొంతుక ఎంఆర్ మీడియా తెలంగాణ ఇక మరి ఇయ్యాల ప్రధానంగా ఏమేమి వార్తలు వచ్చినాయి ఏమొచ్చినాయి చూసినట్లయితే మెట్రో రైళ్లు మళ్ళీ నిలిచిపోయినాయి వల్ల మెట్రో రైళ్లు మళ్ళీ నిలిచిపోయినాయి ఇక సాంకేతిక లోపాలు అట్లా ఇట్లా అని చెప్పేసి నిలిచిపోయినాయి అని చెప్తా ఉన్నారట సాంకేతిక సమస్యల కారణంగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయిన మెట్రో ట్రైను తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు అని చెప్పేసి అర్ధగంట మీదనే ఆగిపోయిందట ఇక ఎట్లుంటది పొద్దుగాల డ్యూటీలు చేసుకొని ఆళ్ళకామని ఇంటికి పోవాలని అనుకునేటోళ్లకు టయానికి దెబ్బ పెడితే ఎట్లుంటది కథ ఇక చాలా ఆవేదన వ్యక్తం చేసిందట 30 నిమిషాల పాటు ఆగిపోయినాయట ఏమన్నంటే మన రేవంత్ రెడ్డి సార్ అధికారుల మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదులలో వండుకుంటా ఉన్నారు ఏసీ రూమ్లలో వండుకుంటా ఉన్నారు ఏసీ రూమ్లలోకి వెళ్ళి బయటకు వస్తలేరు జనాలలో తిరుగుతలేరు జనాల సమస్యలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మైకు దొరికితే చాలు అది సందర్భమా కాదా అది సందర్భం కాకపోయినా ఇక ఆయనకి ఇష్టం ఉన్నట్టు బదిలీల బంతాటలు కొనసాగించుకుంటా బదిలీలు చేసుకుంటా ఒక 4 నెలలకే ఈ శాఖను ఇటు బదిలీ చేసుకుంటా ఆ శాఖలో పనిచేసిన వ్యక్తిని ఈ శాఖకు బదిలీ చేసుకుంటా మొత్తం ఇది ఇక్కడి నుంచి వేరే దగ్గరికి బదిలీ చేసుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి బదిలీలు చేసుకుంటా ఈ బదిలీల బంతాటనే కొనసాగించుకుంటా పోతా ఉన్నాడు గత 4 నెలలుగా అధికారుల మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు ఏసీ రూమ్లలో ఉంటా అన్నారు బయటికి వెళుతలేరు కమిషన్ల కోసం పనిచేస్తా ఉన్నారు కాసుల కోసం కకృతి పడతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్ 1 ఇటు పోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైన ఆవేదన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అయితే ఊకంటే కూడా వాళ్ళు కూడా ఊకుంటారా వాళ్ళు కూడా మధ్యలో గుసగుస పెడతా ఉన్నారట అయ్యో సారు మారాల్సింది మేము కాదు మీ బుద్ధి మారాలి మీ పాలన విధానం మారాలి మీ పనితీరు మారాలి ఊకే మమ్మల్ని అంటే ఏమొస్తుంది మీకు అని చెప్పేసి ఐఏఎస్లు ఏసీ గదులు వీడి రావాలని తరచూ వ్యాఖ్యలు మాటికి ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ల బదిలీలు కొత్త శాఖలో పట్టు దొరికే సమయానికి వేరే శాఖకు ఐఏఎస్ అధికారుల మాటలకు కనీసం విలువ లేదంటున్న అధికారులు ఫీడ్బ్యాక్ చెప్తే అధికారులను టార్గెట్ చేస్తున్న రేవంత్ ఫీడ్బ్యాక్ చెప్పొద్దు ఆయనకు ఫీడ్బ్యాక్ చెప్తే కోపం వస్తుంది ఇది కాదు ఈ కథకి ఇట్లా ముంగడికి పోతే బాగుంటుంది అని చెప్తే ఆయనకు బగ్గా కోపం వస్తుంది ఎమ్మెల్యేలే కలవలేని దుస్థితి ఎమ్మెల్యేలే కలవలేని పరిస్థితి ఎమ్మెల్యేలను కలుస్తా ఎమ్మెల్యేలకు ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు కలుస్తా అని చెప్పేసి ముచ్చడి చెప్పి లోపలికి పోతే గేట్ కార్డు ఉన్న వాళ్ళే చెప్తారట ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వద్దు ఆయనకు ఫీడ్బ్యాక్ చెప్పొద్దు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సలహాలు సూచనలు ఇస్తే ఆయన మనసులో పెట్టుకుంటాడు మనసుకు తీసుకుంటాడు ఒకవేళ మీరు తప్పిదారి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు అనుకోండి ఇక మీ పని కథమే మీ పని కథమే అని చెప్పేసి చెప్తారట అందుకే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు 6 నెలల పొద్దు ఆయనంటే దాదాపు 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు రేవంత్ రెడ్డిని కలవలేదట అయితే మారాల్సింది అధికారులు కాదు సార్ మీ బుద్ధి మారాలి ఇలా 4 నెలలకే ఇంకో జాగాలకు బదిలీ చేసినావు కదా ఆడ పట్టు దొరుకుతుంది కొత్త జాగాల వైపు పనిచేయాలంటే ఎట్లుంటుందో ఎవరికైనా ఆడ వాతావరణం అది అర్థం కావాలి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో అర్థం కావాలి వీళ్ళతో మెదులుకుంటూ పోవాలి ఆ మెదులుకొని ఆ వాతావరణం అర్థమై ఆ పట్టు దొరికే వరకే ఇగో ఐఏఎస్ల బదిలీలు అని చెప్పేసి ఇంకో కార్యక్రమం పెట్టుకొని ముందడుగు పోబడుతుంది ఐపీఎస్ల బదిలీలు అని చెప్పేసి తెర మీదకి తీసుకురాబడుతుంది ఈ కథ తప్ప ఇంకేమన్నా ఉన్నదా సార్ మీరు చేసింది ఇలా ఏమన్నా అంటే అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులు ఏసీ రూములు విడిచిపెట్టి బయటకు రావాలంటారు కనీసం మీ సెక్రటేరియట్ కన్నా మీరు పోతలేదు కదా సారు మీ జూబ్లీహిల్స్ లో ఉన్న మీ గడిని వదిలిపెట్టి మీరు సెక్రటేరియట్ కూడా పోతలేరు కదా ఇవాళ ఏదో సమీక్ష నిర్వహించేది ఉంటే కూడా మీ జూబ్లీహిల్స్ నివాసంల నుంచి ఆ సమీక్ష నిర్వహించిండ్రు కదా సమావేశం నిర్వహించిండ్రు కదా ఏమన్నంటే కూతవేటు దూరంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లకు పోతాండ్రు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాండ్రు అందాల పోటీల నిమిత్తం నిన్న అందులో సమావేశాలు జరిపిండ్రు మొత్తం మీద ఇట్లా ఆయననేమో ఆయన దర్పం చూపించుకునేందుకు కూతవేడు దూరంలో ఉన్న సెక్రటేరియట్కు పోతాడు లేకపోతే పోతాడు లేకపోతే లేదు ఇష్టం అది ఇష్టారీతిన వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళ ఇష్టమే రాజ్యం అయిపోయింది ఇటు పోతే అధికారులను మాత్రం ఏసీ రూములలోకి వెళ్ళి
బయటకు రావాలి, ఏసీ రూములు వదిలిపెట్టాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం మీద మారాల్సింది మేము కాదు సారు, మారాల్సింది మీరు, మారాల్సింది అధికారులు కాదు మీరు సారు. తన అసమర్థ పాలనకు అధికారులను బలి చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. అసమర్థవంతమైన పాలన ఎవరు అవునన్నా కాదన్నా అవగాహన రాహిత్యం, పరిపాలన రాహిత్యం ఉట్టి పడినట్లుగా కనబడతా ఉన్నది. సీఎంఓ నుంచి అధికారులను బదిలీ చేస్తా ఉన్నారు, సీఎంఓ నుంచి అధికారులను వేరే శాఖలకు అప్పగిస్తా ఉన్నారు, అప్పజెప్తా ఉన్నారు, బదిలీ చేస్తా ఉన్నారు. ఇలా ఆ సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. రామకృష్ణారావు అప్పుడు కేసీఆర్ హయాంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తే ఆయన టీంను ఎన్ని తిట్టాలనో అన్ని తిట్టిండ్రు, సరిగ్గా పని చేస్తలేరు, సరిగ్గా నిర్వర్తిస్తలేరు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు, అట్లా ఇట్లా అని మళ్ళీ అదే రామకృష్ణారావును పిలిపించుకొని ఆ టీంనే పెట్టుకున్నారు. ఇలా సీఎంఓలో కొంతమందిని తొలగిస్తా ఉన్నారు, వాళ్ళు పనులు చక్కగా చేస్తలేరు, వాళ్ళు విధులు చక్కగా నిర్వర్తిస్తలేరు అని చెప్పేసి వాళ్ళను తొలగిస్తా ఉన్నారు. మారాల్సింది మీరు సారు, మీ బుద్ధి మారాలి, మీ బుర్ర మారాలి, మీ పరిపాలన తీరు మారాలి, ప్రజల పట్ల తిరగాలి, ప్రజలలో తిరగాలి, ప్రజాక్షేత్రంలో తిరగాలి. నేను సోషల్ మీడియాలోనే పాలన చేస్తా, సోషల్ మీడియా వేదికగానే ఏం చేసినా చేయకపోయినా పబ్లిసిటీ చేయించుకుంటా, అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకుంటా, అనుబంధ సంస్థలల్లో వార్తలు రాపించుకుంటా, కథనాలు రాపించుకుంటా అంటే అక్కడ అందేవి ఫలాలు అందేది ఎండ్ ఆఫ్ ది డే మీరు చేస్తున్న పాలన, ఆ పాలనకు తగ్గట్టు ఫలాలు అందేది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు. ఆ ప్రజల దగ్గరికే మీ ఫలాలు పోకపోతే మీరు పని చేసి ఏం ఫాయిదా? మీరు పని చేస్తున్నారని నమ్మకం ఎట్లా వస్తుంది ప్రజలకు? అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఏం చేయాలంటే ప్రజలకు నచ్చే పనులు చేసుకుంటూ పోవాలి. ఇక ఈ ముచ్చటిడ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే కాంగ్రెస్ దాడికి తెగబడతా ఉన్నది. పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల ఆగడాలు. స్థలం లీజుకిచ్చి నేను 6 లక్షలు పెట్టుబడి పెట్టి షాపు కట్టుకున్న తర్వాత నువ్వు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ నాయకుడివి అని చెప్పేసి, బీఆర్ఎస్ కార్యకర్తవు అని చెప్పేసి అక్కడ షాప్ పెట్టుకోనియలేరట, షాప్ ఇవ్వడానికి అడ్డం తిరిగిండ్రట, ఇవ్వమని. తర్వాత రోడ్డు మీద షాప్ పెట్టుకుంటే, హోటల్ పెట్టుకుంటే రాత్రికి రాత్రే నా హోటల్ కూల్చేసిండ్రు అంటే ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. అక్కడితో ఆగకుండా ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్లాట్ను కొనుక్కొని ఇల్లు కట్టుకుంటుంటే దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు అండతోని ఖమ్మం రూరల్ ఎంఆర్ఓ పిల్లి రాంప్రసాద్, మున్సిపాలిటీ కమిషనర్ అల్లా శ్రీనివాసరెడ్డి కూల్చేశారంటూ ఆవేదన. ఇది నిన్న ఇందిరమ్మ కాలనీలో ఫ్లాట్ అమ్మితే కొనుక్కున్న దానికి మొత్తం మీద నా ఫ్లాట్ కూల్చేసిండ్రు, కానీ నేను బీఆర్ఎస్ కార్యకర్తను, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను కాబట్టే నాది ఇట్లా కూల్చగలిగిండ్రు, వేరేటోళ్ళది ఇట్లా ఈ రీతిన కూల్చగలుగుతారా, మీరు ఈ రీతిని అట్లా చేయగలుగుతారా అని చెప్పేసి ఆ అన్న ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఆయన మళ్ళీ ఇలా షాపు కూల్చే ప్రయత్నం చేసిండ్రు, రోడ్డు పక్క హోటల్ పెట్టుకుంటా కూడా దాన్ని కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక రేవంత్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే, ఇవాళనో రేపో పీకుతది ఆ పదవి అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వ్యాఖ్యలు ఒకసారి మీరు వినురు. ఇక్కడ సమస్యనే కాదు, తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకు ఉంది బాధ, ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏం మాట్లాడినావు? ఎందుకు విలనైంది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా, తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలనైంది. ఇచ్చిన హామీల్ని తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలనైంది. చెడుతుడు మళ్ళీ కేసీఆర్ గురించి. రైట్, 2006లో బాబు జాడిస్తే కాంగ్రెస్ తోని, ఇప్పుడు బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏం చేయలేక ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిన నేపథ్యంలో ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఇతనిగా మనకు పుట్టగతి లేకపోయినా ఆగమైంది, మనకు నూకలు ఒడిచినాయి తెలంగాణ రాష్ట్రంలో అన్న నేపథ్యంలో 2009 సంవత్సరంలో ఇస్తామని ప్రకటించిన తర్వాత మళ్ళీ వాపస్ తీసుకొని 2014 దాకా దాన్ని జరిపి 100 మంది బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణమైంది. ఆ విధంగా విలనైంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడిండ్రు. ఎందుకు విలనైంది? మొన్న మాట్లాడారు కదా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్, నెంబర్ 1 విలన్ పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడారు. దాని తర్వాత మాఫింగ్ చేసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో విలన్ తీసేసి నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేసారు. దానికి ధీటుగా కౌంటర్గా మళ్ళా
పడ్డాయి, అక్షింతలు పడ్డాయి. రైడ్ మొత్తం మీద ఆ వీడియోలు ఈ వీడియోలు కలగలిపి తిరిగే వరకు అయ్యో అసలు వీడియో బయటకు వచ్చింది కదా అని చెప్పేసి కొసరు వీడియోని డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ రోజు మాట్లాడినారు కేసీఆర్, ఈనాడైనా ఏనాడైనా ఎప్పటికైనా నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీకి అని చెప్పేసి చెప్పిండ్రు. ఎందుకు విలన్ అయింది అని చెప్పేసి మాట్లాడినరు. ఇలా రవీంద్ర భారతిలో కొన్ని అంశాలు మాట్లాడినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంశాలని పోతా ఉంటే చెప్తా. రైట్, మొన్న సింహాచలం అప్పన్న కాడ గోడ కూలింది కదా నుల్లా, ఆ గోడలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. దాదాపు 8 మంది చనిపోయినరు. ఆ గోడలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కొన్ని విస్తుపోయే నిజాలు బయట పెట్టిండు. ఏ నిజాలంటే ఈ అప్పన్న గోడ ఇది చందనోత్సవానికి ఇంకా కొద్ది రోజులే టైం ఉన్నది, 6 రోజులే టైం ఉన్నది, నేను కట్టలేను అని అంటే ఏ తాత్కాలిక గోడనే కదా కట్టి చూపి కట్టు ఏం కాదని చెప్పేసి కూటమి సర్కారు వాళ్ళు ఒత్తిడి పెట్టిండ్రట, ఒత్తిడి తీసుకొచ్చిండ్రట. ఇది తాత్కాలికమే కదా అని చెప్పేసి నేను నిర్మాణం చేపట్టిన గింత పని అవుతుందని తెలియదు, తాత్కాలిక గోడని అని చెప్పేసి వాళ్ళు కట్టుమన్నారు. నేను ఆడికైనా చెప్పినా నేను గోడ ఇప్పుడు ఇంత తక్కువ టైంలో నేను కట్టలేను, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఇన్లేరట. ఇనకుండా గోడ కట్టించిరట. 8 మంది పొట్టన పెట్టుకున్నారు, 8 మంది ప్రాణాలను బలిగొన్నారనే చెప్పుకోవాలి మొత్తం మీద. ఇక మీరు కూడా బతికేనా? జంపింగ్ ఎమ్మెల్యేలపై తిట్ల దాడులతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్ పైన దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, దానం నాగేందర్కి అపాయింట్మెంట్ ఇవ్వని రేవంత్, జగిత్యాలలో సంజయ్ పై జీవన్ రెడ్డి తిట్ల దండకం, కడియం శ్రీహరిపై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సింగపురం ఇందిరా అని చెప్పేసి ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నుల్లా, ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, అధ్వానంగా ఉంది, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? కమిట్మెంట్ల కాశపడి పార్టీ మారిండ్రు. సుప్రీంకోర్టు ధర్మాసనము అనర్హత వేటేసే దిశగా ముంగడికి పోతుందేమని చెప్పేసి ఒక భయం పట్టుకున్నది, వాళ్ళకు తీవ్రమైన భయం పట్టుకున్నది. ఇలా ఆ భయానికి తగ్గట్టే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటట్టు చేసుకొస్తా ఉన్నది, విచారణ చేపడతా ఉన్నది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, సరే సుప్రీంకోర్టు ధర్మాసనం ముచ్చట పక్కకు పెడితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు పోయినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినాక ఏమైంది కథ అంటే మొత్తము అక్కడ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని 2 వర్గాలుగా విడిపోయినాయి. పాత కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసినోళ్ళు, అందులోనే ఉండి ఎటు పోకుండా మాకు పదవులు రేపో మాపో వస్తాయి అని చెప్పేసి ఆశించినోళ్ళు అక్కడ ఉన్నారు. ఇటు పోతే వీళ్ళు పోగానే 2 వర్గాలుగా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. 2 వర్గాలుగా చీలిపోయి ఏమైంది కథ అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి వర్గాలు విడిపోయినాయి. ఎక్కడ పోయినా లొల్లులు, కొట్లాడలు, ప్రోటోకాల్ రగడలు, పంచాదులు గివే నడుస్తా ఉన్నాయి. మొన్న సరితా తిరుపతయ్యకు సంబంధించి అంశం చూసినాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవా గుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. ఆడ పోయి నేను పెత్తనం చేస్తా అంటే ఎవరు నడవనిస్తారు? ఇలా సరితా తిరుపతయ్యను వేదికల మీదకి రానిస్తలేడట, అధికార కార్యక్రమాలలో పాల్గొననిస్తలేడట. ఇక ఇట్లా నా పెత్తనమే చెలాయించాలి, నా పెత్తనమే ముందడి కొనసాగాలని చెప్పేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అట్లున్నాడట. ఇక ఇది చిలిగి గాలివాన్ అయినట్టు మొత్తం మీద మొన్న కార్ల వంగ పొట్టు కొట్టుకున్నారట. ఎంపీ మల్లు రవి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప చెల్లుమనిపించిండట. ఇక మరి వెనకసీరు కొట్టిండని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. మరి కొట్టిండా కొట్టలేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనకు తెలియదు, కానీ ముక్కల నుంచి అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రక్తస్రావం అయిందట. ఇక గూడెం మైపాల్ రెడ్డి కథ మనం చూడొచ్చు. కాటా శ్రీనివాసు, అక్కడ కాటా శ్రీనివాసు, గూడెం మైపాల్ రెడ్డి కథ 2 వర్గాలుగా విడిపోయిండ్రు. గూడెం మైపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండ్రు రేవంత్ రెడ్డి పార్టీ మీద. కానీ నా ఇష్టం, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, అది నా క్యాంప్ ఆఫీసు, నా ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటా, మీరెవరు నాకు చెప్పడానికి, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, మీరెవరు నన్ను అన్నదందుకు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు గూడెం మైపాల్ రెడ్డి. అంతకంటే ముందుగా గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. కాటా శ్రీనివాస్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, దాడికి తెగబడ్డారు. తర్వాత ఇంకో ముచ్చట ఏంటంటే దానం నాగేందర్కి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి. దాదాపు ఆయన దావోస్ పెట్టుబడులకు పోయిండ్రు కదా, దావోస్ పెట్టుబడులకు పోయినప్పుడు 2-3 సార్లు రటాంకలు పోతే మా ముఖ్యమంత్రి సార్ మిమ్మల్ని రావద్దన్నారు, అవసరమంటే వెళ్తా అన్నారు, కానీ ఊకే ఇడికి తిరుగుడు వద్దన్నారు అని చెప్పేసి ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను ఈ దానం నాగేందర్కు
అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదట. పరం దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అటు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి రప్పించుకున్నారు. రప్పించుకున్న తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయిండ్రు. ఓడిపోక ముందే వీళ్ళు ఏం చేసిర్రు, రాజీనామా చేయమన్నారు ఎమ్మెల్యే పదవికి. అమ్మో అటు కాకుండా ఇటు కాకుండా అయితే ఆగమవుతుంది అని చెప్పేసి దానం నాగేందర్ రాజీనామా చేయలే. ఇప్పటి వరకు దానం నాగేందర్కి అపాయింట్మెంట్ ఇయ్యలే. ముంగడ నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్న సభ చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాలేదట. అయ్యో ఇలా రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనీసం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితులు కూడా లేవు తెలంగాణ సమాజము. అయ్యో మనం అనవసరంగా పార్టీ మారినామని చెప్పేసి వాళ్ళు పీల్ అయినరట, బాగా అంటే బాగా పీల్ అయినరట. ఇప్పటికీ పీల్ అయితానే ఉన్నారట. రైట్, మొత్తం మీద ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతర్మదనంలో మునిగిపోయినరు. వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదు, ఎక్కడికి పోవడానికి లేదు. కనీసం బాజాప్తా దర్జాగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని జనాలలో తిరిగే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని జనాలలో తిరిగే పరిస్థితి లేదు. మీ పార్టీ మారిన ఎమ్మెల్యేది ఏ పార్టీ అంటే అటు కాంగ్రెస్ అని చెప్పుకుందామంటేనేమో అటు సుప్రీంకోర్టు ధర్మాసనము ఆయన అనర్హత వేటు వేసేటట్టున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుందామనంటేనేమో ఏ ముఖం పెట్టుకొని వేసుకుందాము, ఒకవేళ వేసుకున్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్దాము అన్నట్టు. మొత్తం మీద దేవుని కండువలు మేము కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారట. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కుక్కతోని పోల్చిండ్రు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని కుక్కతోని, రేవంత్ రెడ్డిని కుక్కతోని పోల్చిండ్రు. ఆ ఆడియో వినుండ్రు ఒకసారి మీరు. రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకున్నట. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తాం. రైట్, కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డిని కుక్కతోని పోల్చిరు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజల భారం అంతా ఆడ దాపటెట్లు మోస్తా ఉన్నాయి. ఆ కచ్చరం కిందికి కుక్కచ్చి చేరింది. ఆ కుక్క మరి మోసటోళ్ళు ఎవరు ఇక్కడ? సరే కుక్కతోని పోల్చిరు కానీ ఎక్కడ ఎవరు మోసటోళ్ళు ఎవరైనా ఉన్నారా? బీజేపీ వాళ్ళు అయితే మోస్తలేరు, ఏం తెస్తలేరు, రూపాయి నిధులు లేవు. కానీ మొత్తం మీద కుక్కతోనైతే పోల్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ను రేవంత్ని కుక్కతోని పోల్చిండ్రు. ఈ కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా గట్లనే ఉన్నది అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడిరు. రైట్గా మన రేవంత్ రెడ్డి సార్ గురించి కొన్ని అంశాలు మాట్లాడాలి ఇక్కడ. ఏంటి, సభ అయిపోయింది, బీఆర్ఎస్ రథోత్సవ సభ అయిపోయింది. సభకు వచ్చిన జనాలు ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. ఇటు పోతే కేసీఆర్ సార్ కూడా ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడోళ్ళు అక్కడ పోయిరు. అక్కడ పని చేసుకొని కుర్చీలు తీసే వాళ్ళు కూడా ఇంకా లేకుండొచ్చురు. దాదాపు ఆ రైతులు కూడా అటాంకలు పోతలేరు కావచ్చు. ఇప్పుడు ఏమున్నది అక్కడ, పంటలు వేసుకునే టైంకు మళ్ళా పోదామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇంటికాన్ని నీడ పట్టుకే కూర్చున్నారు కావచ్చు. అక్కడ పార్టీ ఇది సభ రథోత్సవ సభకు వచ్చిన వాళ్ళు పోయినరు. మంచిగా కేసీఆర్ సార్ ఇంటికి పోయినరు. ఇంకా ఇంటికి పోయి మళ్ళరారు ఫామ్ హౌస్ కన్న పోలే. ఇలా ఫామ్ హౌస్లకి మళ్ళరారు అన్నవోలే ఇక్కడ ఎర్రవల్లిలో మాజీ ఎంపీటీసీ కొడుకు పెళ్లికి హాజరుపడ్డారు. మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సార్ మాత్రమే ఇలా 27 తారీఖు నాడు సభ అయిపోయిందంటే 28, 29, 30, 1 ఇలా సభ అయిపోయి 4 రోజుల టైం అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి సార్ మాత్రం ఆ సభ నుంచి కోలుకుంటలేరు, కేసీఆర్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకుంటలేరు అనే ముచ్చట్లయితే తెర మీద కినబడతా ఉన్నాయి. తెర మీద కినబడమే కాకుండా ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కళ్ళకు గట్టినట్టు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్ కడుపులో ఏదో ఆవేదన ఉన్నది, అంతర్మదనంలో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు, చెప్పుకోలేకపోతారు. అట్లా చెప్పుకోలేకపోగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎన్నో చేస్తారు అనే ముచ్చట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే పోయిండ్రు, అయిపోయింది. మరి రేవంత్ 2 అంశాలు బాగా దడతా ఉన్నాయట. రేవంత్ రెడ్డి సార్ పేరు తలవనందుకు ఒకటి, సభ అంతా సక్సెస్ అయినందుకు. ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది ఆల్రెడీ సభ గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి. సభ గ్రాండ్ సక్సెస్ కాలేదు, అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో సభ అయిపోగానే ఆగమేఘాల మీద ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అట్లా ఇట్లా అన్ని మాట్లాడిరు. కానీ సభకు వచ్చిన జనాలు మాత్రం ఏటికి పోరు కదా, సభకు వచ్చిన జనాలు మాత్రం ఏడు అజ్జేయరు కదా. సభకు వచ్చిన జనాలు చూసిండ్రు. కేసీఆర్ సభకు వచ్చిన జనాలు వాళ్ళని వాళ్ళు చూసుకుండ్రు, కేసీఆర్ని చూసిండ్రు. మొత్తం మీద ఈ సభ అటర్ ఫ్లాప్ అయింది, సభ అసలు సక్సెస్ కాలేదని చెప్పేసి మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి ఎక్కడా వేదిక దొరకలే. ఆయనకు వేదిక ఏదైనా కూడా నిన్న బసవేశ్వర జయంతి సందర్భంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసే సందర్భంగా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు ఆయన.
చాలా వెరైటీ అంశాలు మాట్లాడిండ్రు. ఎవరు కలలో కూడా కనీ విని ఎరగని రీతిలో మాట్లాడిండ్రు ఆయన. ఇలా బసవేశ్వర జయంతి కుల వ్యవస్థ అంతరించిపోవడానికి బసవేశ్వరుడు ఏ విధంగా కృషి చేసిండు, ఈ కులము మతము వర్ణము ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి యావత్తు దునియా అభ్యున్నతికి అభివృద్ధికి ఏ విధంగా పాటుపడిండు బసవేశ్వర జయంతి సందర్భంగా ఇసొంటి ముచ్చట్లు చెప్పాలి. 10 పాస్ అయిన పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచిగా జాగ్రత్తలు తీసుకోండి, మంచి మంచి కోర్సులు చేయండి, ఎక్కువగా ఈజీగా సెటిల్డ్ అయ్యే కోర్సులు ఏవైతే ఉంటాయో ఆ కోర్సులలో అధ్యయండి అని చెప్పేసి మాట్లాడతారు అనుకున్నాం. కానీ కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గురించి మాట్లాడిండు. కేసీఆర్ సభ చూసి ఓర్వలేకపోతాడు రేవంత్ రెడ్డి అని ఈ అంశంతో నిన్న మాట్లాడిన అంశాలతోని, నిన్న రవీంద్ర భారతిలో మాట్లాడిన అంశాలతోని తేట తెల్లమైంది. ఇయ్యలో కూడా గవే మాటలు. మేడే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. సభ ఏదైనా సందర్భం ఏదైనా రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, కేసీఆర్ను తిట్టాలి. రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, అప్పుల రాష్ట్రాన్ని చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, కేసీఆర్ ఆగమాగం చేసిండు, నా వైఫల్యానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి ఇట్లా డబ్బా కొట్టాలి, ఊదర కొట్టాలి, ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి బాగా ఆరాట పడతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్. కానీ అది సాధ్యం అయితే లేదు. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు వచ్చిన ఆ 16 నెలల పొద్దు నుంచి ఇలా 1,58,000 కోట్ల అప్పులైనాయి అని నువ్వే చెప్తాను. ఈ 1,58,000 కోట్ల అప్పులన్నట దాదాపు ఒక నెలకు 6,500 రూపాయలు 500 కోట్లు కేసీఆర్ తెచ్చిన అప్పులకే మిత్తిలు కడుతున్నాను అన్నాడు కదా. ఆ 6,500 ఇంటూ 16 నెలలు వేసుకుంటే 1,04,000 కోట్లు అయితే మరి ఇక్కడనేమో 1,50,000 కోట్లు మొత్తము కేసీఆర్ తెచ్చిన అప్పులకి ఖర్చు పెట్టినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. చాలా అంశాలు మాట్లాడారు. ఇలా మేడే సందర్భంగా కార్మికులకు కొంచెము ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీని మాత్రం బతిలాడుకున్నాడా, హెచ్చరించిండా అర్థమైతలేదు. మీరు సమ్మెలకు పోతాండ్రు, సైరన్లకు పోతాండ్రు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్పేసి మాట్లాడినట్లు మాట్లాడంగానే మీరు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు, బీఆర్ఎస్ నాయకుల ట్రాప్ లో పడొద్దు, సమ్మెకు పోవద్దు అని చెప్పేసి మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకుల ట్రాప్ లో పడి సమ్మెకు పోదాం అనుకుంటున్నా, లేకపోతే వాళ్ళకి నిజంగానే కడుపు మండి ఇలా తినడానికి తిండి లేక వాళ్ళ సమ్మెకు పోదామని అనుకుంటున్నా అనేది మనం రేపు మాట్లాడదాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు. ఇక ఇంకో కొన్ని అంశాలు, రైజింగ్ తెలంగాణను ఎవ్వరు ఆపినానట. ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్, నాకు పరిపాలన ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, కొత్తగా పిల్లగాన్లు ఏలుబడి చేస్తాండ్రు అని ఎన్నడూ చెప్పలే. ఎప్పుడు శాపనార్థాలు తిట్లు అని తిట్లు మొదలుపెట్టింది ఎవరు సారు? ముందుగల్లా రేవంత్ రెడ్డి సార్ మీరే కదా. డే 1 నుంచి అధికారం వచ్చిందని చెప్పేసి అధికార దర్పంతో ఎవరిని కన్ను మిన్ను గానకుట్టా, ఇష్టారీతిన వ్యవహరించుకుంటా, గుడ్లు వీకి గోళీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఇంకా బట్టలు ఊడగొడతా, ఇంకా కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడి అసలుగే కానకుట చేసుకుంది ఎవరు? అయినప్పటికీ కూడా సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో సలహాలు చేసిండ్రు, మూసి ప్రక్షాళన విషయంలో సూచనలు చేసిండ్రు. అవి తీసుకోకపోతే మన కర్మ అయితే సారు. తీసుకోవాలి. 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు, 10 ఏళ్ళు ఏలువల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు చేస్తే తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకేంది వాయి చెప్పేది, ఎవడైంది వాయి చెప్పేది? ఇలా మీ దాంట్లో ఎమ్మెల్యేలు చెప్తేనే మీరు వినే పరిస్థితి లేదట, అధికారులు చెప్తేనే ఫీడ్బ్యాక్ ఇస్తేనే వినే పరిస్థితి లేదట. ముందుగా అధికారులు ఎవరివైనా, ఎమ్మెల్యేలు ఎవరివైనా మీరు ఉచిత సలహాలు ఇవ్వకుర్రే, ఆయనకు నచ్చది అని చెప్పేసి డోర్ కార్నే చెప్పి లోపలికి పంపిస్తా ఉన్నారట. ఇలా మీరు ప్రతిపక్ష నాయకులు చెప్తే ప్రతిపక్ష నాయకుల మీద పీకల దాకా విషం నింపుకున్న మీరు ఇలా ప్రతిపక్ష నాయకులు చెప్తే వింటారని నమ్మకం ఏంది సారు? ఇగో ఈ అంశాలన్నీ మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఒకసారి వినబెడతా మీకు, ఒకసారి వినబెడితే అర్థమవుతుంది. ఇగో అప్పుల గురించి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి అనేది మీరు చూడాలి. నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. అదే సభ 10 నిమిషాలు 15 నిమిషాల ముందుగానే 10,000 కోట్లు అన్నాడు. 10,000 కోట్ల పాయమాలు కట్టాల్సి వచ్చింది అని అన్నాడు. మళ్ళా 2 నిమిషాలు ఆగినాక 6,500 కోట్ల రూపాయలు కడతాన్న మిత్తి నెలకు అని చెప్పేసి చెప్పుకొస్తాడు. ఇలా ఏది నిజం? 10,000 కోట్ల రూపాయలు నిజమా, లేకపోతే 6,500 కోట్ల రూపాయల నిజమా? అంటే ఈ రెండిట్లలో ఏది నిజం కాదు. ఒకవేళ నిజమైతే అదే మాట మీద ఉండే రేవంత్ రెడ్డి సార్ ఒకసారి 7,000 కోట్లు అంటారు, ఒకసారి 8,000 కోట్లు అంటారు, ఒకసారి 10,000 కోట్లు అంటారు. వాళ్ళ మాటలలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఇక్కడ అర్థమైతా ఉన్నది క్లియర్ కట్టుగా. ఇగో నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తా ఉన్నదట మన రేవంత్ రెడ్డి. పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని
తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఇంకా చాలా మాట్లాడిండు, ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి. అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికే రాష్ట్ర ఆదాయం 14,000 కోట్లు 15,000 కోట్లు ఉండే. ఇంకా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు దిగజారిపోయింది. నెలకు 9,000 నుంచి 8,000 కోట్ల ఆదాయం కూడా రావట్లేదట. ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతా ఉండడానికి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది. కానీ బీఆర్ఎస్ హయాంలోనే 16,000 కోట్లు 15,000 కోట్లకు పడిపోతే ఇప్పుడు అంటే అంత ఆదాయం ఉంటే ఇప్పుడు 18,500 కోట్లు ఎట్లయితే అన్ని రకాలుగా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము ఫెయిల్ అయినామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. జిఎస్డిపి వృద్ధి రేటు కానీ తలసరి ఆదాయం కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు 3వ ప్లేస్ లో ఉన్నాయి, ఇప్పుడు 13వ స్థానానికి పడిపోయినాయి. అప్పుడు 1వ ప్లేస్ లో ఉన్నాయి, ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయినాయి. ఇప్పుడు ఆదాయం ఎట్లా పెరుగుతుంది? పెరగదు కదా. మొత్తం మీద ఆయన ఏం చెప్తుండ్రో ఆయనకు అర్థమైతలేదు, ఆయన నిలదొక్కుకోలేకపోతుండ్రని మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా ఒకటైతే అర్థమైతా ఉన్నది. రైట్. రైజింగ్ తెలంగాణను ఇవి శాపనార్థాలు అంటారా, మరి తిట్లంటారా, బెదిరింపులు అంటారా తెలియదు. కానీ రైజింగ్ తెలంగాణను ఎవరన్నా ఆపాలని చూస్తే వాళ్ళ కళ్ళు చేతులు కాలిపోతాయట. కాళ్ళు కళ్ళు అంటే ఏమంటారు, బడిపోరగాళ్ళు కదా, చిన్నప్పుడు కదా, మరి ఏమన్నా విధ్వంసకరమైన చర్యలు చేద్దామనుకుంటారో హింసాత్మకమైన చర్యలకు ముంగడు పోదామనుకుంటారో అది వేరే విషయం. కానీ చిన్న పోరగాళ్ళు కదా, మీరు ఇట్లా చేస్తే అమ్మలు గుమ్మలు పోషమ్మ బొగ్గులే అని చెప్పేసి మాట్లాడతారు కదా, అవి అట్లున్నాయి రేవంత్ రెడ్డి సార్ మాటలు అని చెప్పేసి ఆయన మాటలు ఇన్నోళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్. ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిర్రు. మే 6 తారీఖు నుంచి బస్సులు బంద్ ఉన్నాయి కదా, మే 6 తారీఖు నుంచి బస్సులు బంద్ ఉన్నాయి, మేము సమ్మెలో కూర్చుంటామని చెప్పేసి తెగేసి చెప్పిండ్రు ఆర్టీసీ కార్మికులు. మొత్తం మీద వాళ్ళతో చర్చలు జరుపుతారా మంతనాలు జరుపుతారా అనేది రేపు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ కనబడతా ఉన్నది వార్త. ఇక ఇంకో అంశం మనం ఇక్కడ చెప్పుకుందాం. అసలు మానవత్వం అనేది కనుమరుగైపోయిందేమో, హృదయము రాటు తేలిపోయిందేమో అని అనిపించిందో ఈ వార్త చూసిన తర్వాత. జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్లో ఉండే భూదవకు ఒక బిడ్డ ఉన్నది అట్నుల్లా. ఆ బిడ్డ ఏం చేసింది, మా తల్లి మా బాంచను దండం పెట్టాలి 2 చేతులు ఎత్తి. ఆ బిడ్డ ఏం చేసింది, ఆ తల్లి పేయి మీద ఉన్న నగలు పైసలు అన్ని గుంజుకొని ఎక్కడనో 3-4 కిలోమీటర్ల ఆవల అడవుల వారేసి వచ్చిందట. అడవిలో వదిలించుకొని వచ్చిందట ఆ భూదవ్వ అనే ముసలామిను. కనలేదా అక్క, పెంచలేదా, పెద్ద చేయలేదా, ఒక ఇంటికి దారాదత్తం చేయలేదా, ఒక అయ్య చేతిలో పెట్టలేదా, ఇలా మంచిగా బతుకు బిడ్డ అని చెప్పేసి సాగదోలలేదా? ఇలా ఆస్తి మీద కన్నుబడి పైసల మీద కన్నుబడి బంగారం మీద కన్నుబడి ఇలా కన్న తల్లిని అట్లా వదిలిపెట్టచ్చిన అడవిలు అంటే ఎవరు చూడకపోతే పాపం అక్కడ ఉన్న యువకులు ఎవరో కొంతమంది చూసి అక్కడ కొంచెం సేఫ్ సైడ్గా ఆమెను కాపాడి ఇన్ని తాగడానికి మంచినీళ్ళు ఇంత తినడానికి ఫుడ్ పెట్టి తోలుకొని వచ్చిండ్రు. ఇలా నిన్ను కనలేదా, నిన్ను పెంచలేదా, ఇలా ఇంత కర్కశత్వంగా ఎట్లా తయారైతా ఉన్నారు? మానవత్వం చచ్చిపోతుందా మనిషిలో? ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు కదా మానవత్వాన్ని. నిన్ను కన్నది కదా, నిన్ను పెంచింది కదా, నిన్ను సాకింది కదా, నువ్వు ఏ పనులు చేసినా సమర్థించుకుంటూ వచ్చింది కదా, నవమాసాలు మోసి పెంచి పోషించింది కదా నిన్ను. ఇయ్యల్లా ఆ తల్లి చేసిన సేవలు నీకు యాది రాలేదా? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద గుద్దటోళ్ళకి ఏం తెలుస్తుందిలే కన్న తల్లి విలువ అని చెప్పేసి ఈ అంశం చూసినాక చాలా మంది పాపం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉంటారో ఆ యువకులను ఆ ముసలమ్మను గుర్తించి మొత్తం మీద జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చిండ్రు. భూదవన ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఈ ఎండలు ఈ కథ కార్ఖానా ఇంకా 2 రోజులు నిలదొక్కోగలిగింది. అడవంతా తిరిగిందంటే పాపం అమ్మకి ఏం దోయక ఇంకా నయ్యం ఏం కాలే అదృష్టవశాస్తు. రైట్. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని భారీ మోసానికి పాల్పడిన కాంగ్రెస్ నేత. హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నేత చంద్రకాంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మరి రేవంత్ రెడ్డి అండ చూసుకొని కాంగ్రెస్ నాయకులు అండ చూసుకొని ఆగడాలకు హద్దు లేకుండా పోతుందా? మొన్ననేమో కల్తీ మందు దందా వ్యాపారం నడిపిస్తారు. 2,600కు సంబంధించిన ఒక బాటిల్లో 1,000 రూపాయలకు సంబంధించిన అగ్వది ఇప్పి ఆ సగమీన్లో పోసి వాటిని పైసలు చేసుకునే ప్రయత్నం చేస్తారు, సొమ్ముగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న మనం చూసినాం శివచరణ్ ఏదో ఉన్నది, శివచరణ్ రెడ్డో ఏదో ఉన్నది, మొన్ననే మనం చూసినాం. ఇక మళ్ళీ ఇది ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తా, నాకు పెద్దోళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసు, అందరు తెలుసు, శ్రీధర్ బాబు తెలుసు, వీళ్ళందరూ తెలుసు, మీకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన తల్లిదండ్రులు ఎట్లా నమ్ముతారోలా?
జనాలు ఎట్లా నమ్ముతారు? ఎంబీబీఎస్ సీట్లు ఇప్పత్తానంగానే ఏదన్నా ఉంటే చదువుకొని పరీక్షలు రాయాలి, చదువుకొని కొలువులు కొట్టాలి. కానీ ఈ రోజులల్లా మార్కులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటేనే వస్తాయి అంట అని చెప్పేసి అప్పుడు ఒక పాట ఉండే, సంస్కృతి హీనంగా బహు ఘోరంగా అదిగా జారిపోతుందని పాట. ఆ పాటలో అంశాలు గుర్తొస్తా ఉన్నాయి రాని ముచ్చట్లు చూసుకుంటూ పోతా ఉంటే. రైట్, కొలువుల జాతర లేదు, విద్యార్థుల బతుకులు పాతరే. ఈ ఏడాది గ్రూప్ 1 నోటిఫికేషన్లు కట్టమంటున్న ప్రభుత్వ వర్గాలు. ఎస్సీ వర్గీకరణ సాకుతో ఒక్క పోస్టు కూడా వేయని రేవంత్ సర్కార్. ఇంకా పూర్తిగాని గత ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల భర్తీ. ఈ నియామకము పూర్తి చేయడానికి 6 నెలల సమయం బట్టే అవకాశం. ఇప్పటికే హైకోర్టులో ఆగిపోయిన గ్రూప్ 1 నియామక పత్రాలు, బ్యాక్లాగ్ పోస్టులు లెక్కలు తేల్చే వరకు కొత్త నోటిఫికేషన్లు కష్టమే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద ఆ పెట్టిండ్రు ఒక పరీక్ష, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండ్రు చూడుండ్రి అని చెప్పేసి అంగు ఆర్బాటలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇలా కథ ఏందయ్యా అంటే మొత్తం మీద ఆ గ్రూప్ 1 రద్దయ్యే పరిస్థితి ఏర్పడ్డది. గ్రూప్ 1లో అవకతవకలు ఏర్పడ్డాయి. వచ్చినోళ్ళకే అన్ని మార్కులు, వచ్చినోళ్ళకే ఇన్ని మార్కులు అనుకుంటా ముంగడికి పోయిర్రు, అసలుకే ఏసరా ఇచ్చింది కథ. ఇక మన మంత్రులు చెప్పిన కదా ఇది వరకే, దామోదర రాజనరసింహ కూడా ఇట్లాంటి ఒళ్ళ మీద, నల్లగొండ మంత్రుల మీద, ఖమ్మం మంత్రుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రు. హెలికాప్టర్ ఎక్కాలన్నా, హెలికాప్టర్ కొనాలన్నా నల్లగొండ మంత్రులతోనే, ఖమ్మం మంత్రులతోనే అవుతుంది, నేను హెలికాప్టర్ వాడట్లేదు అని చెప్పేసి దామోదర రాజనరసింహ కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఇలా ఆ వ్యాఖ్యలకు తగ్గట్టే పోలవరం ఏదైతే ఉన్నదో అది ఆ ప్రాజెక్టు నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడికి పోవడానికి హెలికాప్టర్ వేసుకొని పోయినరు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మొత్తం మీద హెలికాప్టర్ వేసుకొని పోయినరు. హెలికాప్టర్ లేనిది వీళ్ళు బయటకు రారట, హెలికాప్టర్ లేనిది వీళ్ళు బయట తిరగరట. ఈ అంశం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక అంశం మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల అంశము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు, అధికారులను అడ్డగిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇస్తారా, మేము గానొస్తలేమా, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచిండ్రా, మేము వెయ్యలేదా, ఇలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, అందరికీ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు కదా, ఇలా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక్క స్టెప్ కూడా ముంగడికి సాగలేదు, ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ట్యాంకులు ఎక్కుతామని చెప్పేసి ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఓగజాగల లంచాలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు వాటర్ ట్యాంకులు ఎక్కి దుంకుతామని బెదిరిస్తా ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు కుమ్మరి రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో నిన్న రాత్రి పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆయన ఒక వాంగ్మూలం కూడా ఇచ్చిండ్రు. ఆ వాంగ్మూలం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఇక తెలంగాణ సెక్రటేరియట్ లో అదుపు లేకుండా పోతుందోలా పార్కింగ్ బండ్లు ఏడబడితే ఆడ పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఆ పార్కింగ్ మళ్ళా నెలల కమానం, ఆ బండ్లు అన్నీ ఉంటాయి. ఎంత అదుపు లేకుండా పోతుంది. సెక్రటేరియట్ లో మితిమీరిన స్వేచ్ఛ, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు, విఐపి ఎంట్రన్స్ వద్ద నెలల తరబడి అక్కడే పార్కింగ్ చేసి ఉంటున్న నెంబర్ ప్లేట్ లేని ఓ ద్విచక్ర వాహనం ఆరాధిస్తే ట్రాఫిక్ పోలీసులు మొత్తం మీద అధికారిగా గుర్తింపు, ట్రాఫిక్ పోలీసులను వివరణ కోరగా బయట ఎండ ఎక్కువగా ఉందని నీడ పట్టున పెట్టుకున్నట్టు వివరణ ఇచ్చిన ట్రాఫిక్ అధికారి. అంటే పొద్దుకి తీసుకుపోరాదా, బయట ఎండ ఎక్కువ ఉన్నప్పుడు 6 నెలల పొద్దు నుంచి ఆడనే ఉంటుందా, పొద్దుగాల వానకాలం వాయి చలికాలం వాయి పొద్దుగాల తీసుకోనికి రాదా, అప్పుడే తీసుకోవాలనా? ఈ కథ గమ్మతున్నది కదా. ఇది ఏమనంటే నకిలీ ఉద్యోగులు ఎంటర్ అవుతారు, భద్రత లోపిస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. నకిలీ ఉద్యోగులు ఎంటర్ అయ్యి డాటా మొత్తం లీక్ చేస్తారు, గోప్యంగా ఉండాల్సిన అంశాల డాటా మొత్తం లీక్ చేస్తారు. ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక స్వాతంత్ర సమర యోధుల స్వాతంత్ర పోరాటం చూసి బ్రిటిష్ రాజ్యం మీద అది కాంగ్రెస్ సర్కార్ను చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటే హింసను ప్రేరేపించే పార్టీ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ చెప్పిన దానికి తగ్గట్టు చేతలు కూడా ఉంటే మంచిగుంటది అని చెప్పేసి ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఆహ్వానం. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025లో ప్రసంగించాలని కేటీఆర్కి ఆహ్వానం పలికిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫారం అని చెప్పేసి, ఆక్స్ఫర్డ్ ఇండియా ఫారం అని చెప్పేసి కేటీఆర్ను మాట్లాడేందుకు అక్కడికి పిలిచిండ్రు, ఇన్వైట్ చేసిండ్రు. ఇక ఇంకొక వార్త, హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ భారీ విగ్రహం. దివంగత మాజీ ప్రధాని కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ భారీ విగ్రహాన్ని ఐటీ కారిడార్లో విప్రో జంక్షన్ వద్ద ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న హెచ్ఎండి అని చెప్పేసి ఈ వార్త చూస్తా ఉన్నాం.
రైట్. ఇక ఓ పెద్దకి ఏం చేసింది, తప్ప తాగింది. ఏడ రాజస్థాన్ జైపూర్లో తప్ప తాగింది, మంచిగా నిమ్ముగా తాగింది. బండి కారు కొంట పోయింది, ఓ బైకర్కు పెట్టింది. ఆ బైక్ మీద ఉన్న 14 ఏండ్ల ఆ బాలిక మృతి చెందింది. ఇద్దరికి గాయాలు అని చెప్పేసి. ఎంత వేడుకున్నా ఏం వేడుకుంటావు, కంతగానం దాగకపోతే ఏమాయ్, రోడ్డు మీదకి రాకపోతే ఏమాయే. రైట్. జూబ్లీహిల్స్ నివాసంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కథ, ఈ వార్తలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇవే మొత్తం మీద ఇక ఇలా మనకు హైలైట్ అయినాయి. మొత్తం మీద ఇవే. కేసీఆర్ ఏదైతే ఉన్నదో సభను చూసి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది. చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కావాల్సుకొని ఇట్లా కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు, బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు, కావాల్సుకొని ఏవో కార్యక్రమాలకు తలపెడతా ఉన్నారని అయితే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.